హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఎనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. లోక్సభలో జమిలీ బిల్లులు పెట్టారట. విపక్షాల వ్యతిరేకత మధ్య ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం. 129వ రాజ్యాంగ సవరణ కేంద్ర ప్రాంతాల సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి మేఘ్వాలా. బిల్లుపై ఓటింగ్కు పట్టుబట్టిన కాంగ్రెస్ సహా విపక్షాలు. అంగీకరించిన స్పీకరు కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ పేపర్ స్లిప్ పద్ధతిన ఓటింగ్ అనంతరం 90 నిమిషాల పాటు వాడివేడిగా చర్చ జరిగిందట. రాజ్యాంగానికి లౌకిక స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి విపక్షాలు చెప్తున్నాయి. అంటే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది రాజ్యాంగానికి లౌకిక స్ఫూర్తికి కూడా విరుద్ధం అని చెప్తున్నాయి. 129వ రాజ్యాంగ సవరణ చేయాలి, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును కూడా ప్రవేశపెడుతుంటే విపక్షాలు అడ్డుకొని లేదు డైరెక్ట్గా అట్లా ప్రవేశపెట్టద్దు, ఓటింగ్ పెడదాం, ఉన్న సభ్యులలో మెజారిటీ ఒకవేళ పెట్టాలి అంటేనే పెడదాం బిల్లు ప్రవేశపెట్టడానికి, దాని తర్వాత బిల్లు ఆమోదం అనేది వేరే చర్చ అంటే అప్పుడు స్పీకర్ కూడా ఓకే అన్నాడు. 269 మంది సభ్యులు అనుకూలంగా 198 మంది వ్యతిరేకంగా చేశారు. అంటే ఓటింగ్లో పాల్గొన్న ఎంపీలలో. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే బీజేపీ పార్టీ విప్ జారీ చేసింది ఎంపీలకి, అందరూ తప్పనిసరిగా రావాలని. 20 మంది డుమ్మా కొట్టారు విప్పుని ధిక్కరిస్తూ. బీజేపీ పార్టీ ప్రభుత్వం, అది ఎన్డీఏ ప్రభుత్వం. వాళ్ళు ప్రెస్టేజియస్గా ఒకే దేశం ఒకే ఎన్నిక మనం పెట్టాల్సిందే అని చెప్పి వాళ్ళు పెడతంటే వాళ్ళ ఎంపీలో ఒక 20 మంది డుమా కొట్టారంటే మరి దీని వెనక ఏం నడుస్తుంది? అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. వాస్తవం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు గైరాజరయ్యారు. విప్పు జారీ చేస్తే అంతమంది గైరాజరు గారు. ఒకళ్ళు ఇద్దరు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే అవుతారు, కానీ 20 మంది మూక్కుమ్మడిగా హాజరు కాలేదు. అంటే దాని అర్థం ఏమవుతుంది ఇలా? అంటే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక, జమిలీ ఎన్నిక అనే దానికి బీజేపీలో కూడా ఏకాభిప్రాయం లేదు అనేది అర్థమవుతుంది. ఉంటే ఎందుకు రారు? 20 మంది ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు నడుతున్నాయి, విప్పు జారీ చేశారు. వాళ్ళకి ఇవాళ షోకాజ్ నోటీసులు ఇస్తుందట బీజేపీ. మీ పార్టీయే విప్పుని ధిక్కరిస్తుంటే మీ పార్టీ ఎంపీలే మీరు షోకాజ్ నోటీసులు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఆ బిల్లు ఎంతవరకు ముందు పడితే ఆ బిల్లుకి ఎంత దేశం మద్దతు ఉందనేది ఆలోచనలో చేసుకోవాలి అని చెప్పి కొంతమంది ప్రజాస్వామ్యాలు మేధావులు మాట్లాడుతున్నారు. అప్పులు లెక్కలు అన్ని అబద్ధాలే, శాసనసభలో హరీష్ రావు వర్సెస్ బట్టి విక్రమార్క. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ పరస్పర విమర్శలు, వాస్తవాలు నిరూపించేందుకు సిద్ధమంటూ సవాళ్లు. ఎఫ్ఆర్బిఎం కింద 51,277 కోట్లు అప్పు చేశామన్న బట్టి, గ్యారంటీల కింద 61,991 కోట్లు గ్యారంటీ లేని రుణాలకు 10,900 కోట్లు సమీకరించినట్టు వెల్లడి. అప్పుల పైన అన్ని అబద్ధాలని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే మేము అప్పులు చేయకుండా కూడా చేశారని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు మీరు చేస్తున్నారని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు. అసలు జనాలకు అర్థం కాని సమస్య. అప్పులని ఎవడొచ్చినా అప్పులే అంటాడు. బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ అప్పులు చేస్తాను. ఇలా కాంగ్రెస్ వచ్చి ఆ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మీరు అప్పులు చేస్తున్నారు అని చెప్పి. మరి ఎవరు చేస్తున్నారు? అప్పులు ఎవడు మేము పడతాయి అంటే ప్రజలు మేము పడతాయి. ఏముంటుందిగా? రైట్. కేటీఆర్పై కేసు పెట్టండి, ఫార్ములా ఈ కార్ల రేసు వ్యవహారంలో దర్యాప్తు ప్రారంభించండి. ఏసీబీకి సిఎస్ శాంతికుమార్ లేఖ రాశారట. కేటీఆర్ పైన కేసు పెట్టండి, ఫార్ములా ఈ కార్ల రేసింగ్ వ్యవహారంలో గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది అని చెప్పి వాళ్ళు సిఎస్ గారు లెటర్ రాశారు. ఎవరికి? ఏసీబీ డైరెక్టర్కి. ఇగో ఫార్ములా ఈ కార్ల రేస్ వ్యవహారంలో పురపాలక శాఖ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావుతో పాటు ఇతరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని రాష్ట్ర అవినీతి నిరోధక విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఏసీబీ డీజీ విజయ్ కుమార్కు లేఖ రాశారట. ఇది త్వరలో నోటీసులు కూడా ఇస్తారట, అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అవినీతి నిరోధక చట్టం 2018 సెక్షన్ 17A కిందట. 17A అంటే కథమేగా. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయ్యి 56 రోజుల పాటు జైల్లో ఉంది. అదే 17Aనే. ఆ 17A కింద చేయమని చెప్పారు. మరి ఇవాళ రేపట్లో నోటీసులు వస్తాయట, అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది. స్వయంగా సిఎస్ గారే లెటర్ రాశారు, దాన్ని బయటికి కూడా రిలీజ్ చేశారు. ఇది ఫార్ములా ఈ రేస్పై చర్చకు రెడీ. ఇంకా చర్చ ఎక్కడది? కేటీఆర్ అంటాడు చర్చకు రెడీ, నేను అసెంబ్లీలో అంటాడు. చర్చ ఎక్కడది? కేసు పెట్టమంటే ఇక చర్చ చేస్తే ఆడ కోర్టులో చేసుకోవాలా? మిమ్మల్ని జైలుకు పంపుతారట. జైలుకు పంపాక కోర్టులో మీ వాళ్ళ అడ్వకేట్లు వాదనలు చేసుకొని అది చర్చ అంటారు. ఇక మీరే తప్పు చేశారంటే మళ్ళీ మీరు ఎవరితో చర్చ పెడతారు? మీరే ముద్దాయి, మీరే తప్పు చేసిన వ్యక్తి అని అంటున్నారు వాళ్ళు, అక్యూజుడు. మీ పైన ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి. అభియోగాలు ఉన్న వ్యక్తి పోయి ఏమి చర్చ చేస్తారని వాళ్ళు అంటున్నారు. ఇది ఆయన చెప్తుండే ప్రజా సమస్యలపైన దమ్ముంటే 15 రోజులు సబ్ పెట్టాలంటుండు. రైట్. మీ సొంత ఖర్చులతో షెడ్ నిర్మించండి, నాగర్ కర్నూలు డిపిఓకు హైకోర్టు ఆదేశం. స్టే ఉత్తర్వులు ఉండగా కూల్చివేతలట. చట్టవిరుద్ధంగా
స్టే ఆదేశాలను బేఖాతరు చేస్తూ చిన్న షెడ్ కూల్చివేసినందుకు బాధ్యత వహిస్తూ సొంత ఖర్చుతో పునర్నిర్మాణం చేయాలని నార్కర్నూలు జిల్లా పంచాయతీ అధికారిని హైకోర్టు ఆదేశించి నిలిపివేత ఉత్తర్వులున్నా పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. నిరుపేద దంపతులు కట్టుకున్న చిన్న షెడ్డును బుల్డోజర్తో కూల్చివేసిన అధికారులు తమ ఆధిపత్యాన్ని చూపే ప్రయత్నం చేశారని మండిపడింది. ఇదే తీరులో పలుకుబడి వర్గానికి చెందిన వారి నిర్మాణాలు కూల్చగలరా అని డైరెక్ట్గా అడిగిందట. ఇదే కథ మీరు బాగా డబ్బులు ఉన్నోళ్ళు పలుకుబడి ఉన్నోళ్ళది కోల్చలే మనకు కనపడుతుంది. హైడ్రాజ్ వాళ్ళే పెద్ద పెద్ద ఫామ్ హౌజులు ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పిండు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఒక ఇటుకు కూడా బేకల పేదోళ్ళకి కూల్చారు. నార్కర్నూలు జిల్లా దోమలపేటలో చాలా ఏళ్ల క్రితం చిన్న ఇల్లు నిర్మించుకున్నారట పాపం మహేష్, కటకం మహేష్, నాగలక్ష్మి కూల్చారట. ఆ కోల్చడానికి నోటీస్ ఇస్తే ఆ నోటీస్ పైన హైకోర్టు పోయారు. హైకోర్టు కోల్చొద్దు అని చెప్పింది, అయినా కానీ పోయి కూల్చారట. అప్పుడు నిన్న మళ్ళీ కంటెంప్ట్ వేశారు వాళ్ళు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని వేస్తే ఆ కేసు తీసుకొని అసలు మేము హైకోర్టు చెప్పింది కోల్చొద్దని ఎట్లా కోలుస్తారు అంటే కోర్టులు అంటే లెక్కలేదు, పేదోడు అంటే లెక్కలేదు. ఇదే పెద్దోళ్ళు పెత్తందారులు ఎవరైనా ఇల్లు అయితే కోల్స్తారా? బుల్డోజర్ బాధ్య కోర్టు ఇవ్వకుండానే పోదు, కోర్టు ఇచ్చాక కూడా పోయారు ఇల్లు పేదోడు కాబట్టి పోయి కూల్చితే ఇప్పుడు డిపిఓకి చెప్పింది నువ్వు సొంత ఖర్చులతోనే వాళ్ళకి బిల్డింగ్ అదేదో ఏది కూల్చారో అది గట్టి ఇవ్వండి షెడ్ని. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఇది బాగానే ఉంది. ఇదే పద్ధతి హైడ్రా పేరుతోని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూల్చండి చాలా ఇల్లులు పెద్దోళ్ళే కోలాలి ఎవరి అవన్నీ కూడా హైడ్రా రంగనాథ మరి ప్రభుత్వం నిర్మించాలి పాపం పేద ప్రజలకి. ఎందుకు నిర్మించకూడదు? కోర్టే చెప్పింది కదా, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ మీరు కూల్చారు కాబట్టి మీరు బాధ్యత వహించి సొంత ఖర్చులతో పెట్టుకోవాలని. ఇప్పుడు కోర్టు దాంట్లో చెప్పలే వాస్తవమే హైడ్రాలో, కానీ హైడ్రా చెప్తుంది మేము ఇక నుంచి కోల్చం అనుమతులు ఉన్న వాటిని. జూలై 17కి అవతల అనుమతులు ఉన్న వాళ్ళని మేము కోల్చం అనడు. జూలై 17 కాదు 15, 20 సంవత్సరాల నుంచి అనుమతులు ఉన్న వాళ్ళు కూడా మీరు కూల్చారు. మరి దాన్ని ఎవడు కట్టియాలి? ఇప్పుడు నైతిక బాధ్యత ఎవరు వహించాలి? ఇది అసలు ఈ లెక్కను చూసుకుంటే అవన్నీ కట్టియాలి. ఇప్పుడు హైడ్రా ఎన్ని బిల్డింగ్లు అయితే కూల్చిందో ఆ బిల్డింగ్లన్నీ ప్రభుత్వమే కట్టియాలి, హైడ్రా కమిషనర్ కట్టియాలి. తప్పు చేసిండు ఆయన, లిటరల్గా తప్పు చేసిండు. ఇవాళ మీరు తప్పు చేశారని మీ నోటితోనే చెప్తాను. ఎందుకంటే జూలై అవతల ఉన్న అనుమతులు ఉన్న వాటిని కోల్చడం అంటే అనుమతులు ఉన్నట్టు కోల్చడం తప్పు అని ఒప్పుకున్నట్టుగా మీరు కూల్చారుగా. మరి ఆ తప్పుకి పరిహారం ఏంది వాళ్ళకి అనేది అలా హైడ్రా బాధితులు అడుగుతున్నారు, చెప్పాలి. ఇప్పుడు ఆయన వెలుగు పేపర్ చూద్దాం. అప్పులపై గరం అసెంబ్లీలో బట్టి హరీష్ రావు నడుమ మాటలేద్దాం. గరమే ఉంటుంది కానీ ఏం రాదు అందులో. 1-2 రోజుల్లో కేటీఆర్ నోటీసులు, ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేసు నమోదుకి ఏసీబీ రంగం సిద్ధం చేసిందట. డైరెక్టర్ నేతృత్వంలో దర్యాప్తు, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా న్యాయ సలహాలు. ఎలా ముందుకెళ్లాలని దానిపై ఉన్నతాధికారుల మీటింగ్, విదేశాలకు డబ్బు చెల్లింపుల వ్యవహారం కావడంతో ఈడీ కూడా రంగంలో దిగిచి అంచుందట. కథం మొత్తానికి లోపడేసే కార్యక్రమం స్టార్ట్ అయినట్టే ఉంది. కేటీఆర్ హరీష్ దొరతనం మళ్ళా బయటపడ్డది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేసి వాళ్ళు మాత్రం వేసుకోలేదని మంత్రి సీతక్క వినూత్నంగా చెప్పింది. నిజంగానే నిన్న బేడీలు వేసి బేడీలు కేడీల రాజ్యం నశించాలని చెప్పి అసెంబ్లీలో నల్ల సొక్కాలు వేసుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. అందరికి బేడీలు వేశారు కానీ హరీష్ రావు కేటీఆర్ వేసుకోలే. ఇది ఎక్కడ న్యాయం? మీ దొరతనం బయటపడ్డది. మీ ఎమ్మెల్యేలందరికీ బేడీలు ఎత్తి ఉట్టి బేడీలు కూడా కనీసం వేసుకోకపోతే అట్ట మళ్ళీ దాంట్లో కూడా ఎమ్మెల్యేలే ఉండాలన్నా, మీరు ఉండరా మీ కుటుంబ సభ్యులని సీతక్క డైరెక్ట్గా అడిగింది. వాళ్ళ నిరసనలోనే సమానత్వం లేదు, రైతులకు 10 సార్లు బేడీలు వేసిన మీరా మాట్లాడేదంటూ మండిపడింది సీతక్క గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి. వాస్తవం కూడా అందులో వాస్తవం కొంత ఉంది. సరే వాళ్ళు వేసారని మళ్ళీ మీరు బేడీలు అయితే సుఖమే ఉంది. హరీష్ రావు, కేటీఆర్, కవిత నిన్న బేడీలు వేసుకోవాలి వాళ్ళు ముగ్గురు. మిగతా వాళ్ళందరికీ వేయించారు వాళ్ళ ఎమ్మెల్యేలకి. కట్టు బానిసలు లెక్క చేశారు. దీంట్లోనే మీ దొరతనం కనపడుతుంది అని చెప్పి ఆమె అసలు మీ నిరసనలోనే సమానత్వం లేదు, మళ్ళీ మీరు సమానత్వం గురించి మాట్లాడతారా అని చెప్పి చెబుతుంది. 3 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిందట. బిల్లులు పాస్ చేశారట. స్పోర్ట్స్ యూనివర్సిటీల సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది అని చెప్పి ఒక వార్త. 3 బిల్లులు పాస్ అయినట్టు నిన్న. మహిళ కడుపులో 14 కోట్ల కొకైన్ ఉందట. చెన్నై ఎయిర్పోర్ట్లో కెన్యా స్మగ్లర్ అరెస్టు. 14 కోట్ల రూపాయల కొకైన్ అట. 14 కోట్లు మహిళ కడుపులో. కెన్యా స్మగ్లర్ అట. కడుపులో పెట్టుకొని పోతుంటే అక్కడ చెన్నై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాడు. సినీ పక్కీలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ కెన్యా మహిళ కస్టమర్స్ అధికారులు చిక్కింది. ఆమె ఏకంగా 14.20 లక్షల కోట్లు విలువైన కొకైన్ కడుపులో దాచుకొని తీసుకెళ్ళింది. కొకైన్ గోళీలు క్యాప్సిల్స్ రూపంలో ఉన్నాయట. గోళీలు క్యాప్సిల్స్ రూపంలోకి మార్చగా 90 క్యాప్సిల్స్ను ఆ మహిళ మింగింది. ఆ కేసు వివరాలను చెన్నై కస్టమ్స్ అధికారులు మంగళవారం వెల్లడించారు. కెన్యాకి చెందిన మహిళ ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి ఈ నెల 7న చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చిందట. అక్కడి నుంచి వస్తున్నాయట. 20 క్యాప్సిల్స్లో నింపారట కొకైన్.
వాటిని మింగి మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఆపరేషన్ చేసి బయటికి తీస్తారు. మరి ఎన్ని డబ్బులు ఇస్తారు ఏం కానీ మరీ అంత ఘోరమైన పరిస్థితి. అంటే అక్కడి నుంచి మనకి వస్తున్నాయి అన్నట్టు ఈ కొకైన్ డ్రగ్స్. అల్లు అర్జున్ బెయిల్పై అప్పీల్కి వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం ఉందట. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని భావిస్తున్న పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సోకాదు నోటీసులు. తొక్కేసలాటపై వివరణ ఇవ్వాలని ఆదేశం. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రశ్న. మొత్తానికి మళ్ళీ అల్లు అర్జున్కి వచ్చిన బెయిల్ పైన సింగిల్ జడ్జి ఇచ్చిన బెయిల్ని కొట్టేయాలని ప్రభుత్వం బాధ్యత. మరి ఇంకా పరువు తీసుకుంటారో అది వస్తుందా రాదు కానీ మొత్తానికి అది పోవాలని ఒక ప్రయత్నం చేస్తాను. ఎందుకు అంటే సంధ్యా థియేటరు డిసెంబర్ 2 నాడు మాకు లెటర్ పెట్టుకుంది, ఇట్లా ప్రీమియర్ షో ఉంది, దానికి ఏం వస్తుండు అని, కానీ మేము రిజెక్ట్ చేసినాం అని చెప్తున్నారు వాళ్ళు. దాని వెనకనే రాసినాం కుదరదు అని, అయినా కానీ వచ్చిండు కాబట్టి అది అక్రమంగా వచ్చిండు అని చెప్పి ఆ లెటర్ను వేట్ చేసుకుని పోతారట. మరి అయ్యాలి ఎందుకు చెప్పాలి ఆ లెటర్ అనేది మళ్ళీ ఒక పెద్ద ప్రశ్న. దొరకలేదా, మళ్ళీ ఏమైనా పట్టుకొచ్చారా అనేది పెద్ద ప్రశ్న. ఆ లెటర్ మీదనే నేను రిజెక్షన్ రాసినా అని చెప్తున్నారు. ఇక దాన్ని బేస్ చేసుకొని అప్పీల్కి పోతారట. నిర్వహణ లోపాలతో తొక్కేసలాట జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అయితే మళ్ళీ ప్రభుత్వం ఫెయిల్ అయితే, ఎందుకంటే మొన్న అరెస్ట్ చేసే ఫెయిల్ అయింది. అరెస్ట్ చేశారు, ఎమ్మటే బెయిల్ వచ్చా. మళ్ళీ ఇవాళ అప్పీల్కి పోతే అది అప్పీల్ కొట్టేశారు, ఇంకా పరువు అది. ఇక దాన్ని ఏదో పోయిందాన్ని లీగల్గా చూసుకునేదానికి ఏదో ప్రెస్టేజ్కి పోయి మళ్ళీ అప్పీల్ చేస్తే ఏముంటుంది? రైట్. అల్లు అర్జున్ బెయిల్కి సంబంధించి అది అప్పీల్కి అయితే పోయే అవకాశం ఉంది. అది ప్రెస్టేజ్గా ఉన్నట్టు ఇంటర్నెట్ ఎట్లా వస్తాడో మేము అరెస్ట్ చేస్తే అని ప్రభుత్వానికి ప్రెస్టేజ్ ఉందా, పోలీస్ యంత్రాంగానికి కానీ ఫెయిల్ కాకుండా చూసుకోవాలి. మళ్ళీ ఫెయిల్ అయితే వేస్ట్ కథ. ఆంధ్రప్రభ చూద్దాం. రైట్. మూసీ బాధితుల అప్పెవరు కడతారు, పేదోళ్ళ జోలికి వస్తే కబడ్దార్, మా పోరాటం ఆగదు, వారి బాధలను గుర్తించే మా హామీలో వెనకడుగు. తప్పుడు సమాచారం ఇస్తే ప్రివిలేజ్ నోటీసు. మూసీ ప్రక్షాళన పేరుతో భారీ కుంభకోణం. శాసనమండలిలో కల్వకుంట్ల కవిత చెబుతున్నారు. మూసీ బాధితులు అప్పెవరు కడతారు అంటే అబద్ధాలు, అసమర్థత, మోసంతో పరిపాలిస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిజాలు చెప్పే ధైర్యం లేక సభలను వాయిదా వేస్తూ పారిపోతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ ఫైర్ అయ్యారు. చట్టసభలో తమకు న్యాయం చేసే నిర్ణయాలు ఇచ్చిన హామీలు అమలుకు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని ఎదురు చూస్తున్న ప్రజలకు నిరాశ మిగిలిందని విచారం వ్యక్తం చేశారట. ఆమె మూసీ బాధితుల పక్షాన కాస్త మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ అప్పులు ఎవరు కడతారు ఇప్పుడు అని చెప్పి. బేడీలే ప్రజల పక్షంలో నిలిచి ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే పారిపోతుందని దుయ్యబట్టారు ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ధి ప్రజాపాలన అయితే చట్టసభలో అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతుందని ఆరోపించారు. పేద ప్రజల జోలికి వస్తే రేవంత్ రెడ్డి ఖబర్దార్ అంటూ కవిత హెచ్చరించారు. ఇది 309 కుటుంబాలు ఇల్లు ఖాళీ చేసినాయట. వాళ్ళు లోన్లు అయ్యి ఉన్నాయి, వాళ్ళు ఆ లోన్లు ఎవరు కడతారంట ఉంది. వాస్తవం కూడా ఇది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు నిన్న చెప్పిండు, జూలై 19కి ముందున్న అనుమతులు ఉన్న వాటిని కూల్చమన్నాడు. కూల్చారు. ఇప్పుడు ఆ కూల్చడం వల్ల బ్యాంకు వాళ్ళు అప్పులు ఇచ్చారు, అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి ముందు కూర్చుంటున్నారు. వాళ్ళు ఇల్లు పోయింది, అప్పులు ఉన్నాయి. ఆ అప్పులకు సంబంధించి ఎవరు కడతారు, మీరు ఎట్లా కూలుస్తారని చెప్పి ఆమె మూసీ బాధితులు అప్పు ఎవరు కడతారని చెప్పి డైరెక్ట్గా అడిగింది. ఇప్పుడు చెప్పాలి ప్రభుత్వం సమానం. హైడ్రా విషయంలో కూడా ఇది అప్లై అయింది. మూసీ విషయంలో ఎట్లా అప్లై అయిందో హైడ్రా విషయంలో కూడా అప్లై అయింది. ఆమె ఒక శాసన మండలి సభ్యురాలుగా ప్రభుత్వాన్ని నిలదీసింది, అడగాలి, చెప్పాలి. ఎందుకంటే ఇది కొన్ని వేల కుటుంబాలకు సంబంధించిన బాధ. హైడ్రా కానీ మూసీ కానీ వాళ్ళు ఎదురు చూస్తారు, మా గురించి ఏం మాట్లాడతారో, ఏమొస్తుందో, ఏమైనా ఆన్సర్ వద్దా అని. మీరు సమాధానం చెప్పకుండా వాళ్ళు ఒకటి అడిగితే మీరు ఇగో పేదల జోలికి వెళ్ళాం, జూలై తర్వాత గడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం, హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించిన నిర్మాణాలు కూల్చబోం. కోకటిపల్లి, కాముని చెరువు, మైసమ్మ చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. కరెక్టే, పేదల జోలికి వెళ్ళరు, వెళ్ళారుగా ఇదివరకు. ఆ పేదలను ఏం చేస్తారని అడుగుతున్నారు ప్రజలు. జూలై తర్వాత గడుతున్న అక్రమ నిర్మాణాలపైన చర్యలు ఉంటాయి కానీ అంతకుముందు వాటి మీద ఉండవని మీరు చెప్తున్నారు ఇవాళ. మరి మీరు పోయిందే జూలై 19 ముందు ఉన్న వాటిపైనే కూల్చారు. సున్నం చెరువు, నల్ల చెరువు, ఇంకా XYZ ఎక్కడెక్కడో. మరి వాటిపైన ఏం చెప్తారు? దానికి బాధ్యులు ఎవరు? వాళ్ళకి నష్టపరిహారం ఎవరు ఇస్తారు? ఇవాళ చెప్పటం ఏంది మీరు కూల్చిన తర్వాత? 2024 జూలై 19 తర్వాత పర్మిషన్లు తీసుకొని ఉంటే అంతకుముందు కూల్చమన్నారు. మీరు కూల్చినవన్నీ అయ్యే పాత ఇళ్ళే, మీరు కూల్చింది పాత పర్మిషన్లు ఉన్న ఇళ్ళే కూల్చారు. వాటికి సమానం చెప్పకుండా నేను కూల్చను, పేదోళ్ళ జోలి పోయిందే, పేదోళ్ళ జోలికి. పేదోళ్ళ పట్టుకొట్టి పేదోళ్ళ గూడు కూల్చి ఇవాళ నేను పేదోళ్ళ జోలికి పోనంటే ఎవడు నమ్మాలా?
ఆయన ఇప్పుడు చెప్తుండు సావు కబురు సల్లగా మేము పోము అని. పోతే అందరినీ కుదేలు చేసి బజారున పడెత్తి. రైట్. ఈనాడు చూద్దాం. న్యాయ సలహా తర్వాతేనట అసెంబ్లీ ముందుకు వస్తాడట. విద్యుత్ కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయం. మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించినందువల్లనే న్యాయ సలహా తీసుకుంటాడు. లీగల్ అడ్వైస్ తీసుకొని దాని తర్వాతనే సభలో పెడతాడట అసెంబ్లీ ముందు. ఏంటిది? విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ పవర్ దానికి సంబంధించి ఒప్పందాలపైన జ్యుడిషియల్ కమిషన్ వేశారు. ఆయన జ్యుడిషియల్ కమిషన్ నిన్న రిపోర్ట్ ఇచ్చారు, మదన్ బి లోకూర్. దాన్ని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఏంది చెప్పిందంటే క్యాబినెట్లో పెట్టింది. క్యాబినెట్లో పెట్టి ఆమోదం చేశారు. దాన్ని అసెంబ్లీ ముందు పెట్టాలి అంటే కేసీఆర్ పేరు తీసుకున్నారు కాబట్టి అందులో మనం లీగల్ ఎక్స్పర్ట్స్ని మాట్లాడిన తర్వాత ఎట్లాంటి లీగల్ ఇబ్బంది లేదంటేనే పెట్టాలని ఒక కంక్లూజన్కి వచ్చిందట ప్రభుత్వం. మరి ఎప్పుడు పెడతారో మరి. అసెంబ్లీ జరిగేదే ఇంకా 2 రోజులు 3 రోజులే. మరి దాన్ని మళ్ళీ సాప కింద చుట్టి ఎప్పుడో బయటికి తీస్తారు ఎలక్షన్లు అప్పుడు కావాలన్నప్పుడు. రైట్. ఫార్ములా ఈ కేసులో A1గా కేటీఆర్ అట, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ అట. అవినీతి నిరోధక శాఖ నమోదు చేసే అవకాశం. కేటీఆర్పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. ఏసీబీకి లేఖ రాసిన సీఎస్ శాంతికుమారి ఫార్ములా ఈ నిబంధనలు దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ నేత చుట్టూ బిగిస్తున్నవచ్చు. సీఎం రేవంత్తో పోలీసు ఉన్నతాధికారుల భేటీ. మాజీ మంత్రి కేటీఆర్ కేసు గురించే చర్చట. ఇది మొత్తానికైతే ఫార్ములా 1 ఈ రేసింగ్లో A1గా కేటీఆర్ అట, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ అట. నిన్న పాలస్తీనా, నేడు బంగ్లాదేశ్. చేతి బ్యాగులతో వినూత్న రీతిలో ప్రియాంక నిరసన తెలుపుతున్నారు. నిన్న పాలస్తీనా బ్యాగు, ఇలా నిన్న మళ్ళా మొన్న పాలస్తీనా బ్యాగు, నిన్న బంగ్లాదేశ్ బ్యాగులతో వచ్చి నిరసన తెలుపుతున్నారట ప్రియాంక గాంధీ ఎంపీ. వినూత్న రీతిలో అట. మరి అదేం నిరసనో, దానివల్ల వాళ్ళ వేరే దేశం బ్యాగులు వేసుకొని వస్తే అది ఎట్లా నిరసనో తెలియదు కానీ నిరసన వ్యక్తం చేశారట. భార్య కిడ్నీ ఇస్తే కొడుకు కాలేయం ఇచ్చిండట. ఇంటి పెద్దను బతికించుకున్న కుటుంబం. భార్య కిడ్నీ ఇచ్చింది, కొడుకు కాలేయం ఇచ్చి ఇద్దరు కలిసి ఇగో ఎన్ని బతికించుకున్నారు పాపం. రామారావు అట ఆయన పేరు. వ్యాపారట, ఆంధ్రాకి సంబంధించి. ఇంటి పెద్ద అనారోగ్య సమస్య వస్తే ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. 2 కీలక అవయవాలు చెడిపోవడం, వాటిని ఎవరైనా దానం చేస్తే తప్ప ఆయన అనారోగ్య సమస్య నుంచి బయటపడరని వైద్యులు చెప్పడంతో ఆయన ఎలాగైనా బతికించుకోవాలని అనుకున్నారు భార్య, కుమారుడు. అవయవాలను దానం చేయడంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకున్నారు. ఇంటి పెద్ద ఏపీలోని ఒంగోలుకు చెందిన కుటుంబ సభ్యులు ఇలా ఆదర్శాన్ని చాటుకున్నారు. నేను హైదరాబాద్లో జరిగిందట ఏది ఈ సర్జరీ. కిడ్నీ ఒకళ్ళు ఇచ్చారు, లివర్ ఒకళ్ళు ఇచ్చారు, ఇచ్చి బతికించుకున్నారు. దానికి సంబంధించి కేక్ కట్ చేస్తారు హాస్పిటల్లోనే, స్టార్ హాస్పిటల్లో. రైట్. ఇది రైతు బీమా కోసం సాగు తెలివి చూపించారట. బతికొండగానే డెత్ సర్టిఫికేట్. 2 రైతుల పథకం బీమా సొమ్ము సహా. 2 మహిళలు రైతు బీమా సొమ్ము 5 లక్షలు పొందేందుకు పథకం వేశారు. భర్త చనిపోయినట్టుగా నకిలీ పత్రాలు క్రియేట్ చేశారట డెత్ సర్టిఫికేట్లు. రైతు భరోసా కింద 5 లక్షల చొప్పున 2 మహిళలకు స్వహా చేశారు. మెదక్ జిల్లా రూరల్ మండలం గుట్టకిందిపల్లిలో 3 ఏళ్ల క్రితం ఒకరు, ఏడాది క్రితం మరొకరు రైతు భరోసా పథకం కోసం ఇలా చావు తెలివితేటలు ప్రదర్శించారు. ఇది తాజాగా జరుగుతున్న కులగండ సరితో బయటపడ్డదట కథం. 2 ఏళ్ల క్రితం ఒక ఆమెట, ఈ లాస్ట్ ఇయర్ ఒక ఆమెట. భర్త చనిపోయినట్టు క్రియేట్ చేసి చనిపోయిన సర్టిఫికేట్ పెట్టి డెత్ సర్టిఫికేట్ రైతు బీమాకి అప్లై చేసి డబ్బులు తీసుకున్నారు. ఆడు బతికే ఉండి ఇంట్లోనే ఉండు. ఈ కులగన్నకు పోయినప్పుడు ఆ లెక్కలు బయటకు వచ్చినట. అరే చనిపోయిండని గతంలో చెప్పాక ఇక చనిపోయిండని చెప్పాలి, లేడని చెప్పాలి, ఉండని చెప్పారు. ఎందుకంటే మళ్ళీ ఏమైనా భవిష్యత్తులో వచ్చే స్కీములు పోతాయని చెప్పి బతికుండని చెప్పారు. ఆడ దొరికారు, 2 దొరికారట. మరి దొరికిందో అంగలు దొరకని వాళ్ళు ఎంతమంది ఉండరు. ఇది మొన్న కులగన్న చేస్తే అందులో బయటపడ్డదట. ఎప్పుడో 2021 మే 22న చనిపోయినట్టు ఒక ఆయన, ఇంకొక ఆయన 2023 ఫిబ్రవరి 7న చనిపోయినట్టు క్రియేట్ చేశారట. ఈ క్లెయిమ్ చేసి డబ్బులని తిన్నారట. ఇది మొత్తానికి బయటపడ్డది ఎందుకంటే దీంతో కులగన్నతో. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి మన తెలంగాణలో.
నిరసనల మధ్య 3 బిల్లులకు ఆమోదము. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, స్టేట్ జీఎస్టీ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. లగచర్ల ఘటనపై చర్చించాలని విపక్షాల పట్టు. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్ బీజేపీలో ఒత్తిడి. ఇది నిన్న నిరసనల మధ్యన 3 బిల్లులు ఆమోదం అయిందట. ఆమోదానికి సంబంధించి ఒక వార్తనిచ్చింది. ఈ రేస్పై చర్చకు సిద్ధం. క్యాబినెట్లో కాదు అసెంబ్లీలో చర్చ పెట్టండి, సమాధానం చెప్తా. దమ్ముంటే సమావేశాలు 20 రోజులు నిర్వహించాలి. సీఎం పేరు మర్చిపోవడం అల్లు అర్జున్ తప్ప అని కేటీఆర్ చెబుతుండే. దమ్ముంటే చర్చ చేద్దాం, అసెంబ్లీలో పెడదాం, క్యాబినెట్లో కాదు అంటుండు. క్యాబినెట్లో అసెంబ్లీలో 2 కాదు, కోర్టులో పెడదామని ప్రభుత్వం అంటుంది. కోర్టుకి ఏడుతాం, నిన్ను జైల్లో పెడతాం, తర్వాత నువ్వు ఆడ చర్చించు మీ లాయర్లతోని, నువ్వు ఏడ తప్పు చేయలేదు ఏందనేది. ఆయన ఆల్రెడీ నేను డబ్బులు మార్చమని చెప్పింది నేనే అని చెప్పిండు. అది జాలు మాకంటున్నారు వాళ్ళు. కేడీల రాజ్యం బేడీల రాజ్యం మండలిలో బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు. లగచర్ల ఘటనపై చర్చకు పట్టు, సభ వాయిదా. మూసీపై తప్పుదావ పట్టిస్తున్నారు, ప్రభుత్వంపై కవిత. ఫీజు బకాయిలు గత ప్రభుత్వ పుణ్యమే అని మండలిలో సీతక్క చెబుతున్నారు. మొత్తానికి కేడీల రాజ్యం బేడీల రాజ్యం అట అని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన సభ్యులు నిన్న పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు చేశారు అసెంబ్లీలో. లైట్ కేటీఆర్కి బెయిల్ కూడా రాదు, 7 ఏళ్ళు జైల్లో ఉండాల్సిందే. అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిండట. కేటీఆర్ కాడ బెయిల్ కూడా రాదట, అరెస్ట్ అయ్యాక 7 ఏళ్ళు ఉండాలట జైల్లో. ఏనే అయిపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొత్తం లా చదివి చెప్తుండు. ఫార్ములా ఈ రేసు ఉదంతంలో కేటీఆర్ చేసిన చిన్న తప్పు కాదని, ఇందులో ఆయనకు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదని ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి మీడియాతో చిట్చాట్ చేస్తూ ఈ కేసులో కేటీఆర్కి బెయిల్ రాదని, 7 ఏళ్ళు జైల్లో ఉండాల్సిందని అన్నారు. ఈ విషయం ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలిసే వారంతా కేటీఆర్కి బెయిల్ రావాలని అయ్యప్పకు మొక్కుకొని నల్ల డ్రెస్సులు వేసుకొని వచ్చారని మంత్రి నిన్న బ్లాక్ షర్ట్స్తో వచ్చారు కదా, అది మొక్కట. కేటీఆర్కి బెయిల్ రావాలని అయ్యప్పకు మొక్కుకున్నారు కాబట్టి ఆ అయ్యప్ప డ్రెస్ వేసుకొని వచ్చారని ఆయన చెప్పిండు. రైట్. వాళ్ళలాగా నాకు యాక్టింగ్ రాదు, బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క వ్యంగ్యోక్తి. జరుగుతున్న ఘటనలపై తమకు అనుమానాలున్నాయి, బయటకు తీస్తామని మంత్రి సీతక్క అన్నారు. గురుకులాల్లో కలుషితాహార ఘటనలపై శాసనమండలిలో మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు. తమకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడమే తెలుసు, బీఆర్ఎస్ వాళ్ళలాగా యాక్టింగ్ రాదన్నారు. బీఆర్ఎస్ నుంచి హుందాతనం నేర్చుకోవాల్సిన అగాత్యం అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే నిలువెల్ల అహంకారమే కనిపిస్తుందని వెల్లడించారు. 7 సంవత్సరాల తర్వాత డైట్ ఛార్జీలను పెంచాం, 16 ఏళ్ల తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు పెంచామన్నారు. తమ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని ఆమె చెబుతుంది. వాళ్ళలాగా నాకు యాక్టింగ్ రాదు, బీఆర్ఎస్ వాళ్ళ లెక్క. అసలు ఈ ఫుడ్ పాయిజన్లో ఏదో అనుమానాలు ఉన్నాయి, దానిపైన ఎంక్వైరీ చేయాలి. దీని వెనక ఎవరున్నారని మేము అంటే గుమ్మడికాయలు దొంగోరంటే భుజాలు మీరెందుకు తడుకుంటున్నారని వాళ్ళని అడుగుతుంది. ఏది బీఆర్ఎస్ వాళ్ళని. రైట్. ఇది మన తెలంగాణ సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.